10,000 మంది పిల్లలు కాళ్ళు చేతులు లేకుండా పుట్టారు. ద పోకోమిలియా ఎఫెక్ట్. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది. అంటే వామిటింగ్ వచ్చిన సెన్సేషన్స్ బాగా రావడం, బాగా వామిటింగ్స్ అవడం, నిద్ర లేకపోయి యాంగ్జైటీ రావడం, సైకలాజికల్ గా డిస్టర్బ్ అవడం, ఇలాంటివన్నిటిని తగ్గించడానికి డాక్టర్స్ థెలైడమైడ్ అనే డ్రగ్ ని ప్రిస్క్రైబ్ చేశారు. ఈ డ్రగ్ ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ ని అయితే తగ్గించింది, అంతవరకు బానే ఉంది. దాంతో పాటు ఈ డ్రగ్ ఇంకో పని చేసింది. అడుపులో ఉన్న పిండానికి కాళ్ళు చేతులు పెరిగే జీన్ ని ఈ డ్రగ్ అనేది నాశనం చేసింది. దానివల్ల పుట్టే వాళ్ళంతా కాళ్ళు చేతులు కంప్లీట్ గా లేకుండా మొండి శరీరంతో పుట్టారు. ఆల్రెడీ కాళ్ళు చేతులు పెరుగుతున్న పిండానికి రక్తనాళాల్లో రక్త ప్రసరణ అనేది ఆపేసింది. దానివల్ల సగం చేతులు సగం కాళ్ళతో పుట్టారు. బిగినింగ్ లో అంతా బానే ఉంది, కానీ కొన్ని రోజులకి పిల్లలు ఇలా పుట్టడంతో సహజంగా ఏదైనా సమస్య ద్వారా ఇలా పుడుతున్నారేమో అనుకున్నారు. కానీ నిదానంగా ఆ సంఖ్య పెరిగింది. దాంతో అనుమానం వచ్చింది, ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. ఇంకా అప్పుడు బయటపడింది నిజం. ఈ డ్రగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి పుట్టిన పిల్లలందరూ కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం, సగం కాళ్ళు సగం చేతులతో పుట్టడం, మొర్రితో పుట్టడం, మొహం వంకరలుగా పోయి పుట్టడం, కొంతమందికి అయితే బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవ్వకపోవడం, హార్ట్ డెవలప్ అవ్వకపోవడం, 40% గర్భిణీ స్త్రీలలో కడుపులోనే పిండం చనిపోయేది. అంత దారుణమైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ డ్రగ్. పోకో అంటే సీల్, మిలోస్ అంటే లిమ్స్ అంటే కాళ్ళు చేతులు. దీని పూర్తి అర్థం చూస్తే కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన ఓ శరీరం అని గ్రీక్ భాషలో దీని మీనింగ్. ఇదంతా 1951లో జరిగింది. అప్పట్లో డ్రగ్స్ గురించి అంత రెస్ట్రిక్షన్ అనేది ఉండేది కాదు. దాంతో వీళ్ళు దొంగ లెక్కలు చూపించి ఫాల్స్ ప్రామిసులు చేసి కంప్లీట్ గా దీన్ని గర్భిణీ స్త్రీల మీద, పుట్టే పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో రీసెర్చ్ చేయకుండా దీన్ని మార్కెట్ లోకి వదిలేశారు. మరి మన ఇండియాలోకి ఈ డ్రగ్ రాలేదా అంటే వచ్చింది. 1960లో పోర్చుగీస్ వాళ్ళు గోవాలోకి డ్రగ్ ని తీసుకొచ్చారు. బట్ అంత ఎఫెక్టివ్ గా హాస్పిటల్స్ కి, పబ్లిక్ కి దీని గురించి అవేర్నెస్ లేకపోవడంతో ఎవరు వాడలేదు ఈ డ్రగ్ అంతగా. ఒక పాండమిక్ లెవెల్ అయితే అవుట్ బ్రేక్ అవ్వలేదు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏం లేదు, ఇంకా అలా కాళ్ళు చేతులు లేకుండా బతికేస్తున్నారు. చిత్రం ఏంటంటే స్టిల్ ఈ డ్రగ్ ని యూజ్ చేస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కి, లెప్రోసీ ట్రీట్మెంట్స్ కి డ్రగ్ ని వాడుతానే ఉన్నారు ఇప్పటికీ కూడా.